అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మహబూబ్నగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి కోసం కూడా చాలామంది ఆశావాలు ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. గత 2023 ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో గెలిపిన అనంతరం ఇక్కడ మహబూబ్నగర్ జిల్లాలో కూడా అన్నిటికీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా గెలిచిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన జిల్లా అధ్యక్ష పదవి కూడా ఎన్నికల కంటే ముందు కూడా ఇప్పుడున్న ప్రజెంట్ అధ్యక్షుడు ఏవైతే దేవరకద్ర ఎమ్మెల్యే మసూదన్ రెడ్డి కూడా కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అనంతరం కూడా ఈరోజు రేపు కూడా మహబూబ్నగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన జిల్లా అధ్యక్షుల పదవుల కోసం కూడా చాలామంది కూడా ఎదురు చూస్తున్నారు. అలాగే అధిష్టానం కూడా త్వరలోనే కూడా జిల్లా అధ్యక్ష పదవులు కేటాయించిన నేపథ్యంలో కూడా చాలామంది కూడా ఆ జిల్లా అధ్యక్ష పదవి ఎవరికి వస్తుందా అని ఉత్కంఠంగా ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ కాంగ్రెస్ పార్టీలో దాదాపు 3-4 సీనియర్ నాయకులు కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒక దాదాపు అన్ని వర్గాలకు చెందిన కూడా సీనియర్ ముఖ్య నాయకులు కూడా అధ్యక్ష పదవి నాకు వస్తుందా అని చెప్పి వెయిట్ చూసిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ప్రాంతంలో ఉన్న కాంగ్రెస్ పదవి ఎవరికి ఇస్తే బాగుంటుందనే అంశాలపైన ఇక్కడ స్థానిక కార్యకర్తలను అడిగే ప్రయత్నం చేద్దాం. జిల్లా అధ్యక్ష పదవి గురించి, డిసిసి అధ్యక్ష పదవి గురించి అందరూ చాలామంది ఆశాభావులు అడుగుతున్నారు, ముందుకు వస్తున్నారు. కాబట్టి మేము కార్యకర్తలుగా, మండల అధ్యక్షులుగా మా అభిప్రాయం ఏంటంటే అందరినీ కలుపుకపోయే వ్యక్తి, అందరినీ సమన్వయంగా ఒక్కదారిన నడుపుతూ పార్టీని బలోపేతం చేస్తూ రేపు లోకల్ బాడీ కానీ, సర్పంచ్లు కానీ, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు ప్లస్ మున్సిపల్ కానీ అన్ని విధాలుగా ఇక్కడ మున్సిపల్ చైర్మన్లను, లోకల్ బాడీలో సర్పంచ్ క్యాండిడేట్ అని, ఎంపీటీసీ క్యాండిడేట్ అని అందరినీ గెలిపించుకొని పార్టీని ఇంత మళ్ళీ ముందల భవిష్యత్తులో కూడా పార్టీని బలంగా ఉంచే వ్యక్తిని డిసిసి పదవి ఇవ్వాలని మేము కూడా అధిష్టానాన్ని కోరుతున్నాము. ఇప్పటి వరకు కూడా రేపు డిసిసి పదవి వచ్చినాక కూడా కార్యకర్తలకు వెన్నంటూ ఉంటూ ఎప్పుడు ఏ ఆపద వచ్చినా అందరినీ కార్యకర్తలని ముందుకు నడిపించుకుంటూ వాళ్ళకు భరోసా ఇచ్చుకుంటూ మంచి వ్యక్తిని గుర్తించాలని మేము కూడా అధిష్టానాన్ని కోరుతున్నాం. మహబూబ్నగర్ డిసిసి కోసం చాలా సీనియర్లు ఆశావాహులుగా ఎదురు చూస్తున్నారు. కానీ మా అభిప్రాయం మేరకు ఏంటంటే పార్టీకి పనిచేసిన వాళ్ళు, లేకపోతే సీనియర్ నాయకులు, వాళ్ళకిస్తే పార్టీ కార్యకర్తల భవిష్యత్తు కూడా ఆధారపడి ఉంటుందని సీనియర్ నాయకులకు ఇచ్చి సముచిత స్థానం వాళ్ళకి కల్పిస్తే మహబూబ్నగర్లో ఎప్పటికీ కూడా డిసిసి ప్రెసిడెంట్కు ఒక ప్రాధాన్యత ఉంది. ఎప్పుడూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఇప్పటి వరకు పేద ప్రజలకు ఎలాంటి స్కీములు కావాలనో అలాంటి స్కీములు మా డిసిసి ప్రెసిడెంట్ గారు ప్రతి విషయంలో చెప్పడం జరుగుతుంది. అందుకనే ఈసారి ఎవరైనా సరే డిసిసి ప్రెసిడెంట్ గారు కొత్త వాళ్ళకి ఇచ్చిన, పాత వాళ్ళనే పొడిగించినా బాగానే ఉంటుంది. ఏం చెప్పాలి, కొంచెం లైన్. పార్టీ కోసం సీనియర్ నాయకులు చాలా ఏళ్ళ నుండి పనిచేస్తూ వచ్చారు. ఎవరైనా పర్లేదు, సీనియర్ నాయకులలో మంచి ఏ వర్గం నాయకులైనా సరే అన్ని కులాలకు సముచిత స్థానం ఇస్తూ ఎవరినో ఒకరిని మాకు డిసిసి ప్రెసిడెంట్గా ఇప్పుడు ఈరోజు 27 తారీఖు గాంధీ భవన్లో మీటింగ్ కూడా జరుగుతుంది. డిసిసిల కోసమే ఎవరిని ప్రకటించినా కూడా మేము రాష్ట్ర ప్రభుత్వం ఎవరిని ప్రకటించినా వాళ్లకు పార్టీ కోసం కష్టపడిన నాయకులకు ఎవరికి ఇచ్చినా సరే మేము వాళ్ళ వెన్నెంట ఉండి వాళ్ళు చెప్పిన ఆదేశాలు పాటిస్తూ మహబూబ్నగర్లో కాంగ్రెస్ పార్టీని మరోమారుగా జెడ్పీటీసీ, ఎంపీటీసీ మరియు లోకల్ బాడీ ఎలక్షన్స్లో అన్ని కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తాం ఖచ్చితంగా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.